హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళు అయితే మడిగి వస్తున్నారనమాట. ఇంకా మార్నింగే లేచేసి టిఫిన్ అంతా చేసేసాను. ఇంకా టిఫిన్ అయితే నేను మా హస్బెండ్ అయితే తినేసాము. ఇంకా మా అమ్మ కూడా తినేసింది అనమాట. ఇంకా మా తమ్ముడు వాళ్ళకి వచ్చేసి అక్కడికి క్యారీలో పెట్టుకొని వచ్చి అని చెప్పారు. ఇంకా అందుకోసం అని చెప్పనేసి అట్లా క్యారీలో పెట్టేసుకున్నాను. ఇంకా కొన్ని సంచులు అవి కావాలి అని చెప్పనేసి చెప్పారు. ఇంకా అందుకోసం అని అనేసి సంచులు అవి తీసుకొని వెళ్తున్నాము నేను, మా హస్బెండ్, ఇంకా అట్లనే మా బాబు. ఇంక ఇక్కడ హైవే రోడ్డు అయితే వేస్తున్నారండి. బావి దగ్గరికి వెళ్ళడానికి దారి కూడా లేదు, అట్లా చేసేసినారు వీళ్ళు. ఇంకా మా హస్బెండ్ అయితే నన్ను నడిచి వెళ్ళమన్నారు. ఆయన నేను చిన్నగా వస్తా కదా అని చెప్పనేసి ఇంక ఇక్కడ మడిగోయడం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఆల్రెడీ ఒక్కయ్య అప్పుడే కోసేసినారు. ఒకప్పుడు మనుషుల్ని పెట్టి మడిగోయాలంటే అసలు ఎంత ప్రాసెస్ ఉండేదో అసలు. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈ మిషన్ రావడం వల్ల చాలా ఈజీ అయిపోతుంది. ఇంకా ఇప్పుడైతే అసలు మనుషులు కూడా దొరకడం లేదండి. అందరూ చాలా అంటే ఈ ఎండలకి రావడానికి కూడా చాలా భయపడుతున్నారు. ఇంకా ఈ మిషన్ రావడం వల్ల చాలా ఈజీ అయిపోతుంది. ఇంకా ఈ మిషన్ వచ్చేసి మనకి 1 గంట సేపు మడికొస్తే దానికి మనకి 2300 తీసుకుంటారంట. ఇంకా మాకైతే ఇక్కడ 3 గంటల టైం అయితే పట్టింది. ఇక్కడైతే మా తమ్ముడు వాళ్ళకి టిఫిన్ అయితే తీసుకొచ్చాను కదా, ఇంకా ఆర్యన్ కూడా తినలేదు. ఇంకా అందుకోసం అని చెప్పనేసి వాడికి కూడా ఇక్కడే తీసుకొచ్చేసినాను. ఇంకా వాడికి ఇట్లా ట్రాక్టర్ చూపిస్తా, మడి కోసే మిషన్ చూపిస్తా అట్లా తినిపిస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ మా అరటి చెట్లలో చూడండి అరటికాయ గెలలు అయితే వేసాయండి. రెండు చెట్లకి 2 గెలలు వేసాయన్నమాట. ఏమైనా విలేజ్ అంటాం కానీ విలేజ్లో కూడా ఎండలు మామూలుగా లేవండి అసలు. ఈ మిషన్ రావడం వల్లే బెస్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఎండలకి మనుషుల్ని పెట్టి మడిగోపించామంటే ఇంకా అంతే మనకి చుక్కలు కనిపిస్తాయి. ఇంక ఇక్కడ అమ్మ వచ్చేసి అలసంద చెట్లు అయితే వేసిందనమాట. ఇంకా ఇంకేం వేయలేదులేండి పంట అయితే. ఇంక ఎండలు కదా, ఎండలకు వేసినా అంతగా రావని చెప్పనేసి ఇంకేం వేయలేదు. ఇంక ఇక్కడ ఆర్యన్ చూడండి వాళ్ళ నాన్నతో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ మడి కోసే బండిని ఎక్కాలని చెప్పనేసి ఏడుస్తున్నాడు అనమాట. ఇంక ఈ అరటి చెట్ల దగ్గర కొంచెం చల్లగా ఉందని చెప్పనేసి ఇంక ఇక్కడికే వచ్చారు మా అమ్మ, ఇంక అట్లనే మా తమ్ముడు. ఇంకా నా మ్యారేజ్ కాకముందు అయితే కాలేజ్ కూడా వెళ్ళేదాన్ని కాదు మడికి వస్తున్నామంటే. ఎందుకంటే ఇంక మా అమ్మ కూడా పొలం దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఇంకా నేనైతే మడికి వస్తేదానికి మనుషులు వస్తారు కదా, వాళ్ళందరికీ వంట అయితే చేసుకురావాలి. ఇంకా అట్లా వంట చేసుకొని వచ్చేదాన్ని. అయినా అప్పుడు 2 రోజులు కోయాల్సి వస్తూ ఉండేదండి. ఇప్పుడు చూడండి మనకి ఈ మిషన్ రావడం వల్ల 2 రోజులు పట్టేది 3 గంటల్లో అయిపోతుంది. ఇప్పుడు ఏమంటే ఖర్చులు ఎక్కువ, మనకి ఆదాయం తక్కువ అన్నట్టు అయిపోతుంది. పంటలకి అయిన మందులు ఇంకా అట్లనే పెట్టుబడులు అవి పెడతాం కానీ మనకి పెట్టిన విధంగా ఆదాయం అయితే రాదండి. ఇంకా తప్పదు కదా, వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఇంక ఇదే ఆధారం అన్నట్టు మా అమ్మ అయితే చేస్తుంది. ఇంకా మామూలుగా టమోటాలు ఇంకా అట్లనే శనక్కాయలు ఇంకా కూరగాయలు అవంతా కూడా వేస్తుంది. ఇంకా సమ్మర్ కదా, అందుకోసం ఏం వేయలేదు. ఇక్కడైతే కొన్ని అలసంద చెట్లు అయితే వేసిందనమాట. ఇంక ఇక్కడ ఆవులను కూడా ఈరోజు బావి దగ్గరికే తీసుకొచ్చేసింది మా అమ్మ అయితే. ఇంకా మళ్ళీ ఇంటి దగ్గర ఎవరు ఉంటారని చెప్పనేసి ఇంక ఇక్కడ ఒక లోడ్ వడ్లు ఇంటికాడ ఆల్రెడీ దింపేసి మళ్ళీ ట్రాక్టర్ అయితే వస్తుందనమాట. ఇంకా నేను చాలా రోజులైంది మడిగోసేది జ్యూస్ అని చెప్పనేసి ఇంకా నేనైతే వచ్చాను. మా అమ్మ అయితే నువ్వెందుకు అసలు రావడము, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, వద్దు అని చెప్పింది. బట్ కానీ నేనే వచ్చానమాట. చూడండి అట్లా ట్యాంక్ నిండితేనే అది ట్రాక్టర్లోకి అట్లా వేసేస్తుంది అనమాట. దాంతో 2 సార్లు వేస్తే ఒక లోడ్ అవుతుందంట. ఇంకా ఇక్కడైతే మడి ఆల్మోస్ట్ కోసేసినారు, ఇంకా కొంచెం అయితే ఉందన్నమాట. సర్లే అని చెప్పనేసి మా హస్బెండ్ అయితే గొట్టికెళ్ళకి వెళ్ళేసి వాళ్ళకి జ్యూస్లు ఏమైనా తేలే అని చెప్పాను. ఇంకా అందుకోసం అని చెప్పనేసి మా హస్బెండ్ ఇంకా అట్లనే ఆర్యన్ అయితే వెళ్ళారు. వాళ్ళైతే వస్తున్నారనమాట. బాదం పాలు అయితే తీసుకొచ్చారంట. ఇంకా ఆర్యన్ అయితే బావి దగ్గరికి వస్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తాడండి. అదేమో మరి తెలియదు. అరే ఎండరా అంటే కూడా పట్టించుకోడు, అంత బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇంక ఇక్కడైతే బాదం పాలు అయితే తెచ్చారండి. అందరికీ తలా ఒకటి ఇవ్వాలని చెప్పనేసి. ఇంకా మా హస్బెండ్ అయితే ఫస్ట్ నువ్వు తీసుకో అని చెప్పాడు. నాకు కాదు, ఫస్ట్ అక్కడ వాళ్ళు కష్టపడుతున్నారు కదా వాళ్ళకి ఇవ్వలే అని చెప్పాను. సో ఇంక వాళ్ళందరికీ ఇచ్చేస్తాడు. ఇంక తర్వాత నేను కూడా ఒకటి తాగానండి. ఇంకా నేను ఇంకా అట్లనే మా అమ్మ అయితే ఇక్కడ టెంకాయ చెట్టు కింద కూర్చొని అయితే తాగుతున్నాము. మేము కష్టపడకపోయినా మా వల్ల అస్సలు కాలేదండి ఈ ఎండలకి. ఏం పని చేయలే, జస్ట్ చూస్తానని అంతే. బట్ కానీ అస్సలు ఈ ఎండకి ఏ మాత్రం కాలేదండి. ఇంక ఇక్కడ చూడండి ఆర్యను, ఒరే ఎండగా ఉందిరా వద్దురా అంటే కూడా వాళ్ళ నాన్న టోపీ తీసుకొని ఆ టోపీ పెట్టుకొని ఆడుతున్నాడు అనమాట. ఇంకా మడైతే కోయడం అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్దామని చెప్పనేసి ఇంక ఇక్కడైతే రా ఆర్యన్ వెళ్దాము అంటే వాడు రాడంటే ఇక్కడే ఉంటాడంట. ఇంకా చూడండి మడంతా ఇట్లా కోసేస్తున్నారు. ఇంకా ఈ గెడ్డ అంతా మళ్ళీ ఒక రోజు ఒక చోటగా వేయాలన్నమాట, కుప్పగా. సో ఇంకా మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి. మడి కోయడం అయితే అయిపోయింది. ఇంకా మా తమ్ముడిని రా గణేష్ వెళ్దాము అంటే వాడు నేను ట్రాక్టర్లో వస్తాలే
పద అని చెప్పి చెప్పాడనమాట. ఇంక ఇక్కడ చూడండి ఆర్యన్ బండి అనేగుందికి మాకంటే ముందు వెళ్ళిపోతున్నాడు. ఇంకా మనకి ఈ వడ్లని మళ్ళీ ఆరబెట్టాలి ఎండలో, అవన్నీ సంచులు పోయాలి, అవన్నీ మళ్ళీ ఇంట్లోకి చేర్చాలి. అసలు ఎంత ప్రాసెస్ ఉంటుందో కదండి ఇంత కష్టపడితే. బట్ కానీ అంత రేటా అంటారు మళ్ళీ అమ్మేటప్పుడు మటుకు. ఇంకా ఇక్కడైతే మా ఊరి దగ్గరే చిన్న షాప్ అయితే ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళేసి కూల్ డ్రింక్స్ అవి తీసుకుందామని చెప్పనేసి ఇంకా మళ్ళీ అక్కడికైతే వెళ్ళాము. ఇంకా ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే థమ్స్అప్ అయితే తీసుకుంటున్నాడు. ఇంకా నేను థమ్స్అప్ తాగను, నాకు ఒకటి స్ప్రైట్ తీసుకో అని చెప్పాను. ఇంకా నేను కూడా స్ప్రైట్ తీసుకున్నాను. ఇంకా ఆర్యన్ చూడండి జ్యూస్ అంటే ఎగురుతాడండి వాడు. ఇంకా కొన్ని ఇక్కడ బిస్కెట్స్, ఇంకా అట్లనే ఆర్యన్కి లాలీపాప్స్ అవి తీసుకున్నాం అనమాట. ఇంకా నేను కూడా అట్లా ఒక బిస్కెట్ తీసేసుకున్నాను. ఆర్యన్కి ఆ బిస్కెట్ వద్దంట, ఇంకా వేరేది కావాలని చెప్పనేసి అది తీసుకొని తింటున్నాడు అనమాట. ఇంకా నేనైతే అక్కడే తాగేసానండి ఒక కూల్ డ్రింక్ స్ప్రైట్. నాకైతే అసలు నా వల్ల కాలేదు ఈ ఎండకి. ఇంకా ఆర్యన్ కూడా అట్లా కొంచెం స్ప్రైట్ తాగాడు. అసలు కూల్ డ్రింక్స్ తాగకూడదు నాన్న అంటే అస్సలు ఒప్పుకోడు. వాడికి ఏం నచ్చిందో ఏమో మరి తెలియదు, అంత ఇష్టంగా తాగుతాడు కూల్ డ్రింక్స్. ఇంకా అట్లా ఇంటికైతే ఇంకా థమ్స్అప్ తీసేసుకొని వెళ్ళిపోయామన్నమాట. ఇంక ఇక్కడ మేము వెళ్ళేసరికి ట్రాక్టర్లో వడ్లు కూడా వచ్చేసినాయి. ఇంక ఇక్కడ చూడండి ఇంటి ముందర కొన్ని పోసాము, ఇంకా అట్లనే ఇక్కడ లోపల కొన్ని పోసామన్నమాట. ఇవంతా మిద్దిపైకి చేర్చాలి. ఇంక ఇక్కడ చూడండి మా అమ్మ, మా తమ్ముడు, ఇంకా అట్లనే మా హస్బెండ్ ఇవంతా ఒక చోటకి చేరుస్తున్నారు ఈ వడ్లని. ఇంక ఇక్కడ దారిలో పోసినారు కదా అడ్డం అని చెప్పనేసి ఇంకా వాళ్ళైతే ఎండకు పాపం కష్టపడుతున్నారు. ఇంకా నేనైతే ఇక్కడ వాళ్ళ కోసం వంట అయితే చేసినాను. ఇంకా వైట్ రైస్, ఇంకా అట్లనే బెండకాయ కర్రీ చేశాను అనమాట. ఇంకా వాళ్ళకి ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా అవి అయిపోయాక వాళ్ళు తింటామని చెప్పారనమాట. నేను తినేకి పిలిచి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మడి కోయడం అంటే అసలు ఎంత కష్టమో. ఇంకా ఆడికి మిషన్ కోసింది కాబట్టి మనకి కొంచెం ఈజీ అయింది. ఇంకా వడ్లని మళ్ళీ 2 రోజులు ఎండలో ఆరబెట్టి మళ్ళీ వాటిని సంచుల్లోకి వేసి ఇంట్లోకి అయితే పెట్టాలన్నమాట. ఎంత కష్టమో అసలు. ఇంకా మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.